వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. తిరుపతి రాజకీయాల్లో ఇప్పుడు జనసేన వర్సెస్ జన సైనికులు అన్నట్టుగా పరిస్థితులు మారుతున్నాయా? గత ఎన్నికల్లో కలలో కూడా ఊహించని విధంగా భారీ మెజారిటీతో తిరుపతి గడ్డపై గెలిచిన జనసేన పార్టీ ఇప్పుడు అంతర్గత అసంతృప్తితో వార్తలు నిలుస్తోంది. గెలిచిన కొన్ని నెలలకే ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తీరుపై సొంత పార్టీ శ్రేణులే బహిరంగ గలమెత్తడం ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. నాడు పార్టీ కోసం రాత్రింబవలు కష్టపడి జెండా మోసిన కార్యకర్తలకు నేడు ఎమ్మెల్యే అపాయింట్మెంట్ దొరకడమే గగనమైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు 36 వార్డుకు చెందిన కీలక మహిళా నేత లతా రాయల్ పార్టీకి రాజీనామా చేయడంతో ఈ అంతర్గత అలజడి ఒక్కసారిగా రచ్చకెక్కింది. అసలు తిరుపతి జనసేనలో ఏం జరుగుతుంది? కార్యకర్తల ఆగ్రహానికి కారణాలేంటి? ఎమ్మెల్యే వర్గం దీనిపై ఏమంటుంది? గత ఎన్నికల్లో తిరుపతి గడ్డపై జనసేన సాధించిన సంచలన విజయం రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక మైలురాయిగా నిలిచింది. ప్రజలు భారీ మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఇప్పుడు సొంత పార్టీ శ్రేణుల నుంచే విమర్శలు ఎదుర్కొంటున్నారు. నియోజకవర్గంలో పార్టీ కోసం రాత్రింబవలు కష్టపడిన కేడార్ ఇప్పుడు తమ నాయకుడిని కలవలేక తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఎన్నికల సమయంలో ప్రతి ఇంటి తలుపు తట్టిన కార్యకర్తలకు ఇప్పుడు ఎమ్మెల్యే అపాయింట్మెంట్ దొరకడమే గగనంగా మారింది. స్థానిక పర్యటనలు జరుగుతున్నప్పటికీ కొద్దిమంది అనుచరులకే ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలు క్షేత్రస్థాయిలో బలంగా వినిపిస్తున్నాయి. విపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలపై పోరాడిన నాయకత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చాక సైలెంట్ అయిపోయింది. వైసీపీ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు ఒకరిద్దరు నేతలు మినహా మిగిలిన వారెవరూ ముందుకు రావడం లేదనే టాక్ వినిపిస్తుంది. తిరుపతి నగరంలో ట్రాఫిక్, త్రాగునీటి వంటి మౌలిక సమస్యలపై ఎమ్మెల్యే స్వరం ఆశించిన స్థాయిలో వినిపించడం లేదనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. అంతర్గతంగా పెరుగుతున్న ఈ అసంతృప్తి రానున్న రోజుల్లో పార్టీ ఉనికిని దెబ్బతీసే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్న ప్రస్తుతం తిరుపతి నియోజకవర్గంలో వినిపిస్తున్న ఈ ప్రధాన ప్రశ్న జనసేన అధిష్టానానికి సైతం పెద్ద తలనొప్పిగా మారింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ తిరుపతి జనసేనలో మాత్రం పరిస్థితులు సజావుగా సాగడం లేదు. పార్టీ అంతర్గత వ్యవహారాల్లో కొందరి హవా మాత్రమే నడుస్తుందని చాలా కాలంగా ఆరోపణలు వస్తున్నాయి. సుదీర్ఘ కాలంగా జెండా మోసిన సీనియర్ నాయకులను పక్కన పెట్టడంపై కేడార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలన్నీ ఒకరిద్దరి చుట్టూనే తిరుగుతూ ఉండటంతో ద్వితీయ శ్రేణి నాయకత్వం తీవ్ర అసంతృప్తితో ఉంది. ఇటీవల కొందరు నేతలు బహిరంగంగానే తమ ఆవేదనను వెళ్లగక్కడం పార్టీలో ఉన్న అలజడిని స్పష్టం చేస్తుంది. ఎన్నో ఏళ్లుగా నమ్ముకున్న సిద్ధాంతాల కంటే కొందరి వ్యక్తిగత ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నారని కార్యకర్తలు వాపోతున్నారు. స్థానిక సమస్యలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే బలమైన వ్యవస్థ నియోజకవర్గంలో కరువైందనే విమర్శలు ఉన్నాయి. ఈ గందరగోళంలో పరిస్థితుల వల్ల క్షేత్రస్థాయిలో పనిచేసే సైన్యం తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమవుతుంది. ఒకప్పుడు దూకుడుగా ఉన్న సోషల్ మీడియా సైన్యం కూడా ప్రస్తుత పరిస్థితుల్లో పూర్తిగా మాయమైంది. ఈ అంతర్గత సంక్షోభాన్ని అధిష్టానం సీరియస్ గా తీసుకోకపోతే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. 36 వార్డుకు చెందిన జనసేన కీలక నాయకురాలు డి లతా రాయల్ రాజీనామా ప్రకటన స్థానిక రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసిన మహిళా నేత ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అంతర్గత అసంతృప్తికి తాజా ఉదాహరణగా నిలిచిందనే టాక్ వినిపిస్తుంది. లతా రాయల్ రాజీనామాతో తిరుపతి జనసేనలోని అసలైన లోపాలు ఒక్కొక్కటిగా రచ్చకెక్కుతున్నాయి. కష్టపడే వారికి గుర్తింపు లేని చోట తాము కొనసాగలేమని మరికొందరు నేతలు కూడా బహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. అధికారంలో ఉన్నామనే సంతోషం కంటే పార్టీలో తమకు దక్కుతున్న గౌరవం లేదనే బాధే కార్యకర్తలు ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వరుస పరిణామాలు తిరుపతి జిల్లా జనసేన నాయకత్వానికి ఒక బలమైన హెచ్చరికగా మారాయి. ఒకరిద్దరి అసంతృప్తి మాత్రమేనని కొట్టిపారేయడానికి వీల్లేని విధంగా క్షేత్రస్థాయిలో నిరసన జ్వాలలు వినిపిస్తున్నాయి. ఈ అలజడిని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఏ విధంగా అడ్డుకట్ట వేస్తారనేది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. రాజీనామాల పరంపరను ఆపలేకపోతే మున్సిపల్ ఎన్నికల నాటికి పార్టీ తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. కార్యకర్తలను బుజ్జగించి పార్టీని మళ్లీ గాడిలో పెట్టేందుకు తక్షణ చర్యలు అవసరమని క్షేత్రస్థాయి నుంచి డిమాండ్ వస్తుంది. పార్టీలోని ఒక వర్గం చేస్తున్న విమర్శలను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రధాన అనుచరులు పూర్తిగా కొట్టిపారేస్తున్నారు. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి, ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల సమన్వయంలో ఎమ్మెల్యే రాత్రింబవలు బిజీగా ఉన్నారని వారు వివరిస్తున్నారు. తిరుపతి లాంటి పెద్ద నగరంలో ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా కలవడం ఆచరణలో సాధ్యం కాదనే నిజాన్ని అందరూ గ్రహించాలని కోరుతున్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు కావాలనే పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా
దుష్ప్రచారం చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా తిరుపతిని మోడల్ సిటీగా మార్చడమే ఎమ్మెల్యే ఏకైక లక్ష్యంగా కనిపిస్తోంది. నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న డ్రైనేజీ, త్రాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు నిధుల సమీకరణ జరుగుతోంది. స్థానిక నేతలందరినీ సమన్వయం చేసుకుంటూ పార్టీని మరింత బలోపేతం చేసే చర్యలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అధిష్టానం ఆదేశాల మేరకు ప్రతి వార్డులోనూ జనసేనాని ఉనికిని చాటేలా కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. చిన్నా చితక అసంతృప్తులు సహజమని, వాటిని త్వరలోనే పెద్దలతో మాట్లాడి పరిష్కరిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. నాయకత్వంపై నమ్మకంతో ఉన్న అసలైన కార్యకర్తలు ఎవరు ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మరని ఎమ్మెల్యే వర్గం స్పష్టం చేస్తుంది. తిరుపతి ప్రజల ప్రయోజనాలే పరమావధిగా ఎమ్మెల్యే తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతున్నారని వారు సమర్థిస్తున్నారు. కేవలం పార్టీలోనే కాకుండా తిరుపతి సాధారణ ప్రజల్లోనూ స్థానిక ఎమ్మెల్యే పనితీరుపై మెల్లగా చర్చ మొదలైంది. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిని వేధిస్తున్న ట్రాఫిక్ సమస్యలపై ఇప్పటి వరకు సరైన కార్యాచరణ కనిపించడం లేదు. వర్షాకాలం వస్తే నగరంలోని ప్రధాన రోడ్లన్నీ జలమయమై డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతుందని అంటున్నారు. నిరుపేదలకు అందాల్సిన త్రాగునీటి సరఫరాపై కూడా స్థానిక యంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. గతంలో విపక్ష నేతగా ఉన్నప్పుడే ఇవి అంశాలపై గలమెత్తిన జనసేన ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉందో అర్థం కావడం లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే స్వరం ఆశించిన స్థాయిలో బలంగా వినిపించడం లేదు. అభివృద్ధి పనుల పురోగతి నెమ్మదించడంతో సామాన్య ప్రజల్లో కూడా ఒక రకమైన అసహనం వ్యక్తమవుతుంది. ప్రజా ప్రతినిధి నిరంతరం ప్రజల్లో ఉంటూ సమస్యలను స్వయంగా పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొంతమంది చుట్టూనే రాజకీయం కేంద్రీకృతం కావడం వల్ల క్షేత్రస్థాయి వాస్తవాలు ఎమ్మెల్యే వరకు చేరడం లేదనే అనుమానాలు ఉన్నాయి. కేడర్ అసంతృప్తికి తోడు ప్రజల్లో కూడా నిరాశ పెరిగితే అది రాబోయే రోజుల్లో తిరుపతి జనసేనకు పెద్ద మైనస్ అవుతుంది. ఇప్పటికైనా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు నగర సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి త్వరగతిన పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. తిరుపతి జనసేనలో రేగిన ఈ అంతర్గత అలజడి ఇప్పుడు అమరావతిలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరింది. తిరుపతిలో పార్టీ విజయానికి వెన్నుముకగా నిలిచిన కార్యకర్తలే రోడ్డెక్కడంపై అధిష్టానం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ నమ్మకంతో ఇచ్చిన టికెట్ను గెలిపించుకున్న నియోజకవర్గంలో ఇలాంటి గందరగోళం జరగడం చర్చనీయాంశంగా మారింది. క్షేత్రస్థాయి నుంచి వస్తున్న నివేదికల ఆధారంగా జిల్లా ఇన్ఛార్జీలు ఇప్పటికే రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తూ బహిరంగంగా రాజీనామాలు చేయడంపై అధిష్టానం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో నమ్ముకున్న కార్యకర్తలకు అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదని పరోక్షంగా హెచ్చరిస్తోంది. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులను, అసంతృప్తి నేతలను ఒక వేదికపై తెచ్చి మాట్లాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కూటమి రాజకీయంలో తిరుపతి స్థానం అత్యంత కీలకమైనది కాబట్టి ఇక్కడ బలహీనపడటానికి వీల్లేదని భావిస్తున్నారు. కార్యకర్తలతో అనుసంధానం లోపించడం వల్లే ఈ సమస్య వచ్చిందని అధిష్టానం ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ తిరుపతి జనసేనలో మాత్రం సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అభివృద్ధి పనుల్లో బిజీగా ఉన్నామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో నమ్ముకున్న కేడర్ను దూరం చేసుకుంటే భవిష్యత్తు రాజకీయాల్లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మరి వరుసగా వస్తున్న ఈ రాజీనామాలకు ఎమ్మెల్యే ఏ విధంగా అడ్డుకట్ట వేస్తారు? అసంతృప్తితో ఉన్న కార్యకర్తలను బుజ్జగించి తిరుపతిలో జనసేనను మళ్లీ ఎలా గాడిలో పెడతారనేది రానున్న రోజుల్లోనే తేలనుంది.